2025లో ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలి ఎంఎన్సీలో బెస్టా స్టార్టప్లో బెస్టా? జనరల్గా ఏంటి అంటే మేజర్ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇంకో మాట మాట్లాడాలి. బేసికలీ ఎంఎన్సీలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, స్టార్టప్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందని మనం తెలుసుకోవాలి. సో బేసికలీ ఎంఎన్సీలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ పీపుల్ హ్యాండిల్ చేస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ని మనం తయారు చేసుకోవాలి అనుకుంటే, లేకపోతే ఒక డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఉంది అనుకుంటే ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్కరు డివైడ్ చేసుకొని 10 మంది కలిసి దాన్ని చేస్తారు. అంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఒక వెబ్సైట్ని తయారు చేయడానికైనా ఫ్రంట్ ఎండ్ ఒకరు, బ్యాక్ ఎండ్ ఒకరు, డేటాబేస్ ఒకరు ఇలా చేస్తారు. డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో కూడా ఒక్కొక్క టూల్ యూజ్ చేసుకొని దానికి వర్క్ చేస్తూ ఉంటారు. వేరియస్ స్టార్టప్ కంపెనీ ఎలా ఉంటుందంటే ఆ మొత్తం డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఒకటే చేయాలి, ఆ మొత్తం డిప్లాయ్మెంట్ ప్రాసెస్, ఆ మొత్తం వెబ్సైట్ డెవలప్మెంట్ ఒకటే చేయాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే 2025లో ఒకవేళ ఫ్రెషర్ అయితే మాత్రం మీ కెరియర్ని స్టార్టప్లో స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వర్క్ వస్తుంది, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. వేరియస్ ఎంఎన్సీ కంపెనీస్లో ఫ్రెషర్గా మనం జాయిన్ అయితే డెఫినెట్లీ ఇది కొంత కొరవడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంఎన్సీ కంపెనీస్లో ఏదో మనం ఇంకా కొంచెం నాకు కంపెనీ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది ఇనిషియల్గా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే ఇంకోటి ఇంతకుముందు కొంత సెక్యూరిటీ ఉండేది. ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయితే అంతవరకు టెర్మినేట్ చేసేవాళ్ళు కాదు, కొంచెం బెంచ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు. జాబ్ అంటే మనకు వర్క్ లేకపోతే, ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా మనం అందరూ చూస్తూ ఉన్నాం, టెర్మినేషన్ కూడా ఎక్కువ జరుగుతూనే ఉంది. సో అందుకని ఏంటి అంటే 2025లో మీరు ఒకవేళ జాబ్ ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్టప్కి ట్రై చేయండి. విల్ గెట్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక 3 years తర్వాత డెఫినెట్లీ మీరు మళ్ళీ ఎంఎన్సీ కావాలంటే మూవ్ అవ్వచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇంకా గ్రో అవ్వాలి అనుకుంటే, దాన్ని బట్టి మీరు ఛాలెంజింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం స్టార్టప్, లేదు ఛాలెంజింగ్ అవ్వద్దు, నేను అంత రిస్క్ నేను తీసుకోలేను, ఇంకా అప్డేట్ అవ్వలేను, సో నాకు చాలా 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ టీసీఎస్ లాంటి మంచి కంపెనీస్లో చేసుకోవచ్చు. ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ వచ్చిందంటే డెఫినెట్లీ చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంతో మన వర్క్ కంపారిటివ్ అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఎనీవే 2025లో ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్టప్ బెటర్ నా పాయింట్లో. అండ్ ఇప్పుడు ఎందుకంటే ఎంఎన్సీలో సెక్యూరిటీ లేదు కాబట్టి, ఎనీవే మీరు ఒకవేళ 2025లో జాబ్ వస్తే, ఫ్రెషర్గా జాబ్ వస్తే ఎంఎన్సీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ జాయిన్ అయితే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అండ్ లేకపోతే లేదు నేను స్టార్టప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? స్టార్టప్లో అయితే ఎందుకు జాయిన్ అవ్వాలి? మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ నేను కూడా మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.